సూపర్ స్టార్ కృష్ణ, కాంచన నటించినటువంటి అవే కళ్ళు 1967 సంవత్సరంలో రిలీజ్ అయి అద్భుతమైన విజయం సాధించింది. హీరో కృష్ణకి ఇది 10వ సినిమా. 10వ సినిమాతోనే ఆయన సస్పెన్స్ థ్రిల్లర్కి తెరలేపారు. తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి కలర్ పూర్తి స్థాయి సస్పెన్స్ థ్రిల్లర్ ఏదైనా ఉంది అంటే అది అవే కళ్ళు. ఇది తమిళంలో అదే కంగళ్ అని చెప్పేసి ఏవిఎం వాళ్ళే తీశారు. రవిచంద్రన్ హీరో, అందులో కూడా కాంచన హీరోయిన్ కింద నటించారు. అంతకుముందు ఆవిడ వీరాభిమన్యు సినిమాతో మంచి సక్సెస్ సాధించి అటు తమిళంలోనూ ఇటు తెలుగులో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. అంటే హీరో కృష్ణ కూడా గూఢచారి 116తో, తేనె మనసులు ఇలాంటి వాటితో ఆయనకి కూడా మాస్లో మంచి ఇమేజ్ వచ్చింది. ఈ సినిమా చూసిన తర్వాత సెకండ్ షో అయిపోయి జనాలు బయటికి వెళ్ళినప్పుడు చాలామంది రోడ్ల మీద ఒంటరిగా నడవడానికి కూడా భయపడ్డారు. ఇది వాస్తవం. ఎందుకంటే క్లైమాక్స్ అంత సస్పెన్స్గా ఉంటుంది, భయపెడుతుంది. ఇంతవరకు తెలుగులో వచ్చినటువంటి అన్ని చిత్రాల్లో కల్లా అత్యుత్తమమైన చిత్రం ఆ రోజుల్లో వచ్చిందంటే అది మనం ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఒక ముసుగు మనిషి ఎవరు అన్నది చివరి వరకు కూడా తేలకుండా సస్పెన్స్గా తీయటం ఆ రోజుల్లో దర్శకుడు ఏసీ త్రిలోక్ చంద్రకే సాధ్యమైంది. పైగా మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. జనరల్గా సస్పెన్స్ మూవీస్ అనేటప్పటికీ మ్యూజిక్ పెద్ద హిట్ అవ్వదు. కానీ ఈ సినిమాలో మా ఊళ్ళో ఒక పడుచుంది అనేటువంటి పాట ఏదైతే ఉందో అది సూపర్ డూపర్ హిట్. అలాగే అన్ని పాటలు కూడా వినసొంపుగా ఉంటాయి. ముద్దులకు చిన్నది అనే పాట ఉంది కదా, అది ఎంత బాగుంటుంది. ఎన్నిసార్లు విన్నా కూడా తెనివి తీరదు. ఆ రోజుల్లో ఆల్ ఇండియా రేడియోలో ఈ పాటలని వస్తున్నప్పుడు, ఇది ఎప్పుడండి 1967లో ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 30 సంవత్సరాలు దాటినా కూడా ఈ పాటల్ని ఆల్ ఇండియా రేడియోలో అప్పట్లో వింటూ ఉండేవారంటే మనం ఎంత గొప్పగా చెప్పుకుంటాం. ఇప్పటికీ కూడా ఈ పాటలు శ్రోతలు వినేటువంటి వాళ్ళు ఉన్నారు. అంత మధురమైనటువంటి గీతాలు. అది ఎప్పటికీ కూడా మన మనసుల్లో అలాగ చిరస్థాయిగా ఉండిపోతాయి. ఇంకా ఈ సినిమాకి వచ్చేటప్పటికి సూపర్ స్టార్ విజృంభణ మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇందులో కొన్ని సీన్స్ కనుక చూస్తే మీకు 1985లో వచ్చిన అన్వేషణ దీని ఇన్స్పిరేషన్గా తీశారు అని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే పెద్దవంశీ కూడా ఈ సినిమా చూసి తన మనసులో నిర్ణయించుకున్నారట, తన జీవితంలో ఒక సినిమా అంటూ తీస్తే అవే కళ్ళు స్థాయిలో తీయాలని చెప్పి అనుకొని ఆయన అన్వేషణ సినిమా తీశారు. అందులో రమణారెడ్డి అడవి కోళ్ళు తేవడానికి అడవిలోకి వెళ్ళినప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయి చూసారా, అవి దాదాపుగా అన్వేషణ సినిమాలో కూడా కొంత భాగం వాడుకున్నారు. అలాగే మీకు పద్మనాభం లేడీ గెటప్లో కనిపిస్తారు ఆయన. అంటే ఒక ఇంట్లో అద్దెకుండటానికి సూపర్ స్టార్ కృష్ణతో పాటు లేడీ గెటప్తో పద్మనాభం వెళ్తారు. ఈ సినిమా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక కథ అల్లుకొని సినిమా తీశారు. ఆ సినిమా ఏదో మీకు గుర్తుందా? నరేష్ హీరోగా వచ్చినటువంటి చిత్రం భల్లారే విచిత్రం. దీని స్ఫూర్తి ఆధారంతోనే ఆ సినిమా తీయటం జరిగింది. సో అవే కళ్ళు ఆధారంగా 2 తెలుగు సినిమాలు, 2 సూపర్ హిట్ సినిమాలు తెలుగులో వచ్చాయి అంటే మనకెంత గర్వకారణం. అసలు దీనికి మూల కథ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటే దానికి మూల కథ ఆంగ్ల చిత్రం 1960లో వచ్చింది. ది సిటీ ఆఫ్ డెత్ ఒకటేను, హర్రర్ హోటల్ అని ఈ 2 సినిమాలని బేస్ చేసుకొని కథల్లుకొని ఈ సినిమాని తీయటం జరిగింది. ఇది తమిళంలో ఎంత విజయం సాధించిందో అంతకంటే ఎక్కువ విజయం తెలుగులో సాధించింది. అవే కళ్ళు సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన ఒక ఫైటు ఆయన చలనచిత్ర జీవితంలో మిగతా సినిమాల్లో ఎన్ని గొప్ప ఫైట్స్ చేసినా కూడా ఈ ఫైట్ మాత్రం అభిమానులకు, ప్రేక్షకులకు చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది. ఒకే కుటుంబంలో వరుసగా చనిపోతూ ఉంటారు, మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అది ఏంటో కనిపెట్టడానికి ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఆయన వస్తారు. వచ్చినప్పుడు కాంచన చంపడానికి అర్ధరాత్రి విలను ముసుగేసుకొని ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఒక ఫ్లవర్ వాజ్ మెట్ల మించి కిందకి పడుతుంది. ఆ చప్పుడు విని అప్పటికే కాంచన్ని బయటికి పంపించేసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ ఎలర్ట్ అవటం, ఆ ముసుగు మనిషి ఎంటర్ అవ్వటం, వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి ఫైట్ సీక్వెన్సు నిజంగా ఈ సినిమాకి ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు.
ఈ ఫైట్ జరుగుతున్నంత సేపు కూడా థియేటర్లో జనాలు కుర్చీలకి అడ్డుకుపోయి చూశారు. ఇది నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ ఇది వాస్తవం. ఇదొక చోట ప్రేక్షకులు ఉత్కంఠభరితంగా చూశారు. తర్వాత క్లైమాక్స్ వచ్చేటప్పటికి అప్పట్లో తెలుగు సినిమా క్లైమాక్స్ ఊహించని రీతిలో ఎప్పుడు ఉండేది కాదు. తెలుగు సినిమా క్లైమాక్స్ని ఒక ఉత్కంఠ తెగే నరాలు తెగేటువంటి ఒక టెన్షన్కి గురి చేసినటువంటి ఈ అవేకళ్ళు సినిమాలో చాలామంది సీట్లలోంచి లేచి నుంచొని థియేటర్లో చూసినటువంటి ప్రేక్షకులు ఉన్నారు. కొంతమంది అయితే సీట్లోంచి ముందుకు జరిగి ఆ సీటు చివరన కూర్చొని ఊపిరి బిగపెట్టి ఈ సినిమాని చూసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అసలైతే ఉత్కంఠ భరించలేక అసలు ఆ సినిమా క్లైమాక్స్ని చాలా ఉత్సాహంగా చూసిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్పినట్టు బయటకు వచ్చిన తర్వాత భయపడిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ వాస్తవాలు. ఎందుకంటే 1967 సంవత్సరంలో ఇంత టెక్నాలజీని చూసి ఎరగరు. సో తెలుగు సినిమాని అంత హైట్స్కి తీసుకెళ్ళినటువంటి సూపర్ స్టార్ ఇమేజీ ఒకసారి మాస్లోకి వెళ్ళిపోయింది. మాస్లో ఆయన బాగా గుర్తింపబడ్డారు. ఎన్టీ రామారావు తర్వాత అంత క్రేజు ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్కి వచ్చింది అంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సస్పెన్స్ అనేటప్పటికీ ఎప్పుడైనా సరే అవే కలిగినే మొట్టమొదట ఇండస్ట్రీలో చెప్తారు. ఆ తర్వాతే వేరే సినిమాలు ఏదైనా చెప్తారు. ఒక కళల్లో అంత గొప్పగా తీసినటువంటి ఈ సినిమాలో నేను చెప్పినట్టు ఈ ఫైట్ ఒకటి అద్భుతంగా ఉంటే క్లైమాక్స్ సీన్లో అసలు హంతకుని గుర్తుపట్టడం కూడా ఒక పెద్ద ట్విస్ట్. ఎందుకంటే నేను చెప్పినటువంటి ఈ ఫైట్లోనే అతని కళ్ళని గుర్తిస్తాడు. ముసుగులోంచి ఆ కళ్ళని గుర్తిస్తాడు. అంటే మఫ్లర్లు చుడితే తప్ప ఆ కళ్ళని గుర్తించడం కష్టం. సో ఆ మఫ్లర్ని చుట్టి ఒకరిని ఐడెంటిఫికేషన్ చేసే ప్రాసెస్లో అసలైనటువంటి ఆ హంతకుడిని గుర్తించడం, ఆ హంతకుడు అక్కడి నుంచి తప్పించుకోవటం, చివరికి అతను ఎక్కడున్నాడో తెలియజేసేటువంటి పరిస్థితులు ఈ సినిమాని చాలా హైప్కి తీసుకెళ్ళాయి. అవే కళ్ళు మాత్రం నిజంగా సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో త్రిలోక్ చంద్ర అందించినటువంటి ఒక మంచి బహుమతి. అలాగే త్రిలోక్ చంద్ర కూడా ఆయన తన కెరీర్ బాగున్నప్పుడు, తన మంచి స్థితిలో ఉన్నప్పుడు, సూపర్ స్టార్గా ఉన్నప్పుడు ముత్తైదువ సినిమా ఇచ్చి ఆయన కూడా ప్రోత్సహించి ఆయన తనకి ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్కి రిటర్న్ గిఫ్ట్ కూడా సూపర్ స్టార్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ సినిమా అభిమానుల ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాను చూసి మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలని తెలియచేయండి. మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మా ఛానల్కి అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.